వారి ముద్ర అందించిన సాధ్యం కోలేటి దామోదరణ గారికి సాదర స్వాగతం. అదేవిధంగా అగ్రనాయకుడు, అవ్యగ్ర సంభాషణ భూషణుడు, శాస్త్రవదోర్గండమాన ప్రచండ గంభీర గణ సంపన్నుడు, నిర్మల వాత్ప్రవాహ పట్టి మా ధురీనుడు పెద్దలు దుద్దుల చంద్రబాబు గారు మీ అందరి చప్పట్ల వచ్చా మంత్రివర్యులకు సాదర స్వాగతం. వేదిక సేవకు ఆనరబుల్ మినిస్టర్, అదేవిధంగా పెద్దలు శ్రీయుత కేవీపీ రామచంద్రరావు గారికి కూడా శివసుబ్బారావు గారు వారి కుటుంబ సభ్యులు ముందుగా విచ్చేసి అతిథులను స్వాగతించేందుకు సమాయత్తంగా వస్తుందని కోరుతున్నాను. ఐ వెల్కమ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీ అండ్ కామర్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రెస్పెక్టెడ్ దుద్దిల చంద్రబాబు సార్ ఈజ్ ఇన్వైటెడ్ హియర్ ఆన్ టు డాష్. మీ అందరికీ సపోర్ట్ మధ్య వారికి సాదర స్వాగతం. అదేవిధంగా మీ అందరికీ సపోర్ట్ల మధ్య పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారిని స్వాగతిస్తున్నది ఈ సభ. దుద్దిల చంద్రబాబు గారికి సాదర స్వాగతం. ధన్యవాదాలు సార్. అదేవిధంగా చలనచిత్ర సంగీత దర్శకులు, నేటి సంగీత విద్వాన్మణులు జీవన సాఫల్య పురస్కారాన్ని స్వీకరించేందుకు షణ్ముగప్రియ అండ్ హరిప్రియ గారికి మీ అందరి సపోర్ట్ల మధ్య సాదర స్వాగతం. పెద్దలు సాలూరి కోటి గారికి మీ అందరి సపోర్ట్ మధ్య సాదర స్వాగతం. అమ్మా వెల్కమ్. ఐ వెల్కమ్ రెస్పెక్ట్ హరిప్రియ షణ్ముగప్రియజీ హియర్ ఆన్ టు డాష్. వెల్కమ్ ప్లీజ్. అదేవిధంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారికి సాదర స్వాగతం. ఆత్మీయ అతిథిగా వారికి సాదర స్వాగతం అమరవాది లక్ష్మీనారాయణ గారు. అదేవిధంగా పెద్దలు శాసన మండలి సభ్యులు అనుభవజ్ఞులు శ్రీ బొగ్గారపు దయానంద్ గారికి మీ అందరి సపోర్ట్ మధ్య శుభ స్వాగతం. I welcome respected Boggaram Dayanandji here on the dais, please. And similarly, శాసన సభ్యులుగా మానవతా ముక్తులుగా ముద్ర వేసిన ప్రతిభాశాలి ఎమ్మెల్యే రెస్పెక్టెడ్ విజయ్ కుమార్ సార్ ఈజ్ ఇన్వైటెడ్ హియర్ ఆన్ ది డాష్. బిఎన్ విజయ్ కుమార్ సార్ ఈజ్ ఇన్వైటెడ్ హియర్, ప్లీజ్ సార్. గౌరవ శాసనసభ్యులు శ్రీయుత విజయ్ కుమార్ గారికి వేదికకు సాదర స్వాగతం. అదేవిధంగా I welcome MLC respected Boggaram Dayanandji here on the dais and MLA respected Sri B.N. Vijay Kumar ji. అదేవిధంగా శ్రీకన్యా స్టీల్ బిల్డింగ్ సిస్టమ్స్ ఎండి రెస్పెక్టెడ్ ఏవిఎం రావు సార్ ఈజ్ ఇన్వైటెడ్ హియర్ ఆన్ ది డాష్. ఏవిఎం రావు గారికి సాదర స్వాగతం. అదేవిధంగా పూర్వ మంత్రి వర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి వేదికకు సాదర స్వాగతం. కృష్ణమోహన్ గారికి సాదర స్వాగతం. పెద్దలు బండారు సుబ్బారావు గారు సిల్వేర్ కార్పొరేషన్ అధిపతి, సహృదయ మానవతామూర్తి, వారికి సాదర స్వాగతం. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి శ్రీ కొల్లి మల్లికార్జున గారికి సాదర స్వాగతం. శ్రీ సలువారి ప్రసాద్ గారికి వేదికకు సాదర స్వాగతం. అదేవిధంగా పెద్దలు శ్రీ దైవకేశ్వర గారికి సాదర స్వాగతం. అదేవిధంగా పెద్దలు శ్రీ దేవతి వెంకటేశ్వర గారికి, శ్రీమతి ఉప్పల శారద గారికి సాదర స్వాగతం. ऐसे निकल रहा है अच्छे से क्लियर है सामने चाय नहीं पी रहे? हाँ ज़्यादा बोला क्या है వెంటనే జ్యోతి ప్రకాశం వస్తుందిగా ముఖ్య అతిథిగా కోరుతూ ఈ వేడుకలో పాల్గొవలసింది అందరికీ స్వాగతం. జ్యోతి ప్రకాశం హరిప్రియ గారు, షణ్ముగప్రియ గారు కూడా జ్యోతి ప్రకాశంలో పాల్గొవలసింది కోరుతున్నాను.
ॐ भद्रं कर्णेभिर्यामदेवाः भद्रं नृत्येणाक्षभिर्यजत्राः जरैरङ्गे सुष्ठवागं भद्रनोभिः यदेव देवहितं यदायुः स्वस्य न इन्द्रो बुद्धस्वमाः स्वस्य न पूजा विश्ववेदाः स्वस्य न स्वाभ्यो अदिष्टनेमिः स्वस्य नो बृहस्पतिर्ददातु ॐ ध्यां अग्नन्नपातु दुर्दिगाः नक्षत्रं देवन्द्रियम् इदमादां विचक्षणम् अविराधं जुहोदना यथान्तिरत्मयो यस्य केतमः यच्चैमादित्या भुवनानि धत्ताः सकृत्तिकाभिरतिसम्पदानः अग्नन्नो देवस्तु पिते ददातु देवस्य जातवेदो भक्तं निरतं मम अवलोकस्य मह्यं राजं च विराजं च अभित्रे व्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामते मया भासकं श्रूयामति प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धेनामयित्रियवतु गौरीमिमाजधरकानि धत्ते कपदे द्विपदे पातदत्पदे अष्टापदे नवपदे पथोपदी सहस्राक्षर परमेभ्यो मन्न सत्यजगतपराक्रमन्तो यत्प्रभेरा मनसा जनक्वरा अत्रादखायस्यक्त्यानुजायते भद्रेतां लक्ष्मीं निहितादिवादी इदं विष्णुर्विचक्रमे त्रैधानिधदेवतं समूढवस्य रागं धरे योगां पुष्पं वेद पुष्पगां प्रजानान् वसुमान् भवति धान्यं धनं वहं भजवत्वलाभं जगदं वत्सरं देक्षमायुः కన్నకప్పయ్య గారు హరిప్రియ గారు కాస్త ముందుగా ఉంటారని ప్రార్థన. ధన్యవాదాలు సార్. సాఫల్య పురస్కారమైన అవార్డు అదేనా ఎందుకు తీసుకోలేదు? గౌరవనీయులు సుబ్రహ్మణ్యం గారు, మాజీ ఏపీఐసి చైర్మన్ గారు, మరియు పేరెడ్డి గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా సేవలు ఇచ్చారు. నరసరావుపేట వాస్తవులు పేరెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కూర్చున్నాం. పేరెడ్డి గారు, శివరామ సుబ్రహ్మణ్యం గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మేడం మేడం కొంచెం సార్ మేడం మేడం ఒకసారి ఇది ఇది కొంచెం క్రాస్ ధన్యవాదాలు సార్. ముందుగా సభాధ్యక్షుడిని తొలిపొలుతు అందించవలసిగా పెద్దలు కోలేటి దామోదర్ గారిని స్వాగతిస్తున్నాం. వెల్కమ్ ప్లీజ్. స్వర్గీయ శ్రీ కొణిజేటి రోషయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఇచ్చేసిన రోషయ్య గారి అభిమానులకు, మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ గాంధర్వ మహాశిఖర అనే బిరుదాన్ని కూడా అందిస్తోంది ఈ సభ. यस्य प्रभाद्भवो चन्द्रोदया
మధురరాగ తరంగిణంతో వెలువల ఒక నిమిషం వారి సన్మాన పత్ర పఠనం విన్నాం. ప్రతి పదమును మధురూరే స్వరపరిమళం, మధురరాగ తరంగిణంలో వెల్లువెత్తే నాద చైతన్యం, మనోహర కీర్తన సంకీర్తనంతో ఎగసిపడే వాగ్గేయకార సంప్రదాయ సంగీత వైభవం, త్రివేణి సంగమమై అల్లుకున్న విలక్షణ వ్యక్తిత్వం మీది. శ్రావ్యత, స్వచ్ఛత, సరళతలతో భక్తిభావాన్ని రంగరించిన విస్పష్ట పవిత్ర సంగీత ప్రస్థానం మీది. సంగీత రంగంపై అమిత మక్కువతో స్వరసరస్వతి పాదాలను ఆశ్రయించి పితృపాదులు మహాసంగీత దిగ్గజం శ్రీ హరికేశవ నల్లూరు వైద్యలింగ భాగవతారు ప్రియ శిష్యులు శ్రీ వివి సుబ్బారావు గారి వద్ద సంగీత రంగ ప్రవేశం చేసి ప్రపంచ ప్రసిద్ధ సంగీతజ్ఞులు శ్రీమతి రాధా జయలక్ష్మిల గ్రూపంలో చేసిన సంగీత సాధన అద్భుతం, అమోఘం. శ్రీమాన్ టిఆర్ సుబ్రహ్మణ్యం సంగీత మహాదిగ్గజం వారి వద్ద నేర్చుకున్న కర్ణాటక సంప్రదాయ సంగీత మెళకువలు నిజంగా మహావైభవమే. దేశ విదేశాలలో 3000కు పైగా కచేరీలు చేసి అనన్య సామాన్యంగా ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన అభిమాన బృందాలు, యూకే, యుఎస్ఏ, మారిషస్, కెనడా, దుబాయ్ వంటి అనేక విదేశీ విస్తృత పర్యటనలు, ప్రపంచ ప్రసిద్ధమైన 100కు పైగా ఆల్బమ్స్, మీ అవిశ్రాంత స్వర వైభవానికి మంగళ దీపికలు, కలైమామణి, సంగీత కళాసారథి వంటి విలువైన బిందులు పొందిన మీ స్వర దక్షతకు మా వినమ్రపూర్వక దివ్య ముకుళిత హస్త నీరాజనాలు అందిస్తూ కళల పట్ల అమిత అభిమానం చూపిన మాజీ గవర్నర్, తమిళనాడు మాజీ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానాయక శ్రేష్ఠుడు శ్రీమాన్ స్వర్గీయ కె రోసయ్య గారి దివ్య స్మృతికి ఘన నీరాజనంగా మిమ్మల్ని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరిస్తూ గాంధర్వ మహాశిఖర అనే బిరుదంతో సత్కరిస్తూ సన్మానిస్తూ స్వర నమస్కారాలతో శ్రీవాసవి ముఖ్య అతిథిగా చంద్రూపః చందోభ్యాభ్యమదాత్మందభూవా సమేంద్ర మేధయా ఆప్నోతు చప్పట్లు పట్టచ్చు. సమేంద్ర మేధయా ఆప్నోతు అమృత్యదేవ ధారణో భూయాసం శరీరమ్మే విదర్శనం దిక్తామే మధుమత్తమ అన్నాభ్యాం ఘోర విశ్రువం బ్రహ్మణ క్రోధోపి మేధయా పిహితః తరువాత చలనచిత్ర సీమలో కాకలు దిగిన సంగీత యోధుడు శ్రీ ఆనంద్ కృష్ణమోహన్ గారు ముందు తెలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ రిసీవింగ్ ప్రెసిడేషన్. ధన్యం హరిప్రియ గారు, షణ్ముఖప్రియ గారు, సాలూరి కోటి గారిని సత్కరిస్తోంది నేటి ముఖ్య అతిథి పెద్దలు. ఇది రోసయ్య గారి కుటుంబ సభ్యుల యొక్క సన్మానం సార్. ప్లీజ్ శ్రీధర్ బాబు గారు సహజంగా సన్మానాలకు విముఖుడు, సేవలో ప్రముఖుడు అయినా కూడా సభను పెద్దలు అడుగుతున్నారు. శ్రీ విద్యుల శ్రీధర్ బాబు ఈస్ గెటింగ్ వెల్ స్టేటెడ్. ప్లీజ్ సార్. ముందుగా శాలువాతో తర్వాత పూలమాలతో సత్కరిస్తాం. क्या పెద్దలు సభాధ్యక్షులు కోలేటి దామోదరరావు గారిని కొనసాగం చేసుకోబోతున్నాం సభను. అలానే మాకు రేపైనా సరే ఆంధ్రాలో అవకాశం వస్తే ఖచ్చితంగా నిండు హృదయంతో రోషి గారికి ఏ విధంగా తరతరాలుగా గుర్తుండే విధంగా మాకు చేతనైనటువంటి వృత్త సహాయం మేము కూడా చేస్తామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నేను ఈ సందర్భంగా ఈ విధంగా ప్రస్తావించినందుకు నన్ను అనేదా భావించొద్దని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు,
శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, పెద్దలు ఎమ్మెల్సీ శ్రీయుత బొగారు దయానందన్ గారు. వెళ్ళిపోయాను. ఓకే సార్. పెద్దలు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు. నెక్స్ట్ శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు, శ్రీ అమర్వాది లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ సార్. శ్రీ అమర్వాది లక్ష్మీనారాయణ గారు, శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు, శ్రీ ఏవిఎం రావు గారు, శ్రీ బండారు సుబ్బారావు గారు, రాష్ట్ర పోలీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మరి వేదిక మీద చాలా మంది పెద్దలు మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలోనే ఎన్నో కుల సంఘాలు ఉన్నప్పటికీ కూడా మరి ఆర్యవైశ్య మహాసభ సంఘం అనేది 2 రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 4 లక్షల మంది సభ్యులతో 2 రాష్ట్రాల్లో ఈ సంఘం నడుస్తూ ఉంది. ఇవన్నీ ఎన్నో నిబంధనలతో మరి ఈరోజు సంఘాన్ని నడుస్తూ ఉన్నామంటే కారణం పూజ్యులు రోసయ్య గారు. ఈ సంఘానికి ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసినటువంటి వ్యక్తి పెద్దలు రోసయ్య గారు. మీ అందరికీ తెలుసు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం నిర్మించుకున్నటువంటి దేవాలయాలు, అన్నసత్రాలు, కళ్యాణ మండపాలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలన్నప్పుడు తీసుకున్నటువంటివన్నీ ఇవ్వడం జరిగిందని, వారి సహకారంతో జరిగిందని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంలో ఎంతోమంది దేవాలయాల్లో కానివ్వండి, ఎక్కడ ప్రముఖ దేవాలయాలు ఉన్నా ఈరోజు అన్నసత్రాలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయంటే అది ఒక రోసయ్య గారి పుణ్యమని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని సమర్థవంతంగా కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఈ రోజున ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారు అప్పుడు హేమా ఏమీలు ఆ శాసనసభలో ఉంటే వారికి ఏ విధంగా సమాధానం చెప్పేవారు, వారి చమత్కారాలతో, వారి విమర్శలతో, అదేవిధంగా వారి ప్రసంగాలతో గంభీరంగా వారికి జవాబు చెప్తూ ఒక ఉదాహరణగా మొత్తం యావత్ దేశంలోనే ఒక బెస్ట్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా పేరుగాంచిన వ్యక్తి రోషయ్య గారి ఎప్పుడు కూడా మేము ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంలో మరి కాలం నడుస్తున్న కొద్దీ మా నాన్నగారి తర్వాత నేను అనుకోకుండా రాజకీయంలోకి రావటం, వారిని ఇంకా రాజకీయ పరంగా దగ్గరగా చూడటం, అనేక సందర్భాల్లో నేను ఆ రోజు చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చినప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు కేవీపీ గారు, పెద్దలు రోషయ్య గారు రాజకీయంలో ఈ విధంగా ఉండాలా, ఈ విధమైన అడుగులు వేస్తూ ముందుకు సాగాలి, తొందరపడవద్దు, అనేక సందర్భాల్లో పెద్దలు రోషయ్య గారు మాకు అనేక సందర్భాల్లో వారు చెప్తూ మాకు మార్గదర్శకులుగా నిలబడిన వ్యక్తి. ఓ తండ్రిలాగా, ఒక పెద్ద ఆయనలాగా ఎల్లప్పుడూ కూడా మాకు ఎప్పుడు ఆశీర్వాదం పలుకుతూ, మేము ఎదిగే క్రమంలో ఏ తప్పులు జరగకూడదు, ఎప్పుడైనా చిన్న చితక ఏదైనా తప్పు చేస్తే చాలా కఠినంగా మమ్మలను అభిషేకించేవారు. నేను వారి ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో వారితోని అభిప్రాయాన్ని విభేదించేవాడు. అది కాదు, నీ చిన్నవాడిని చాలా నేర్చుకునేది ఉంది, ఈ విధంగా ఉరుకులాట పడవద్దని చెప్పేవాడు. ఒక సందర్భంలో అయితే నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటన వివరాలకు జోలికి వెళ్ళను, కానీ ఆ సంఘటన జరిగితే అక్కడ ఒక 3 చనిపోతారు. దానికి సంబంధించి అప్పుడున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకూడదు, పోయి నాతో పాటు మా సహచర శాసనసభ్యులతో పోయి అక్కడ మేము ఎక్స్ప్రెషన్ ప్రకటించాం.
తిరిగి మేము అనుకున్నాం మా రాజశేఖర రెడ్డి గారి లాగా వారు కూడా మేము చెప్పిన దానికి ఎస్ అంటారని అనుకొని పోతే ఒక హాఫ్ అన్ అవర్ సేపు, అరగంట సేపు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని కోణాల నుంచి మాకు తెలియజేసి, నాకు మా శాసనసభ్యులందరికీ తెలియజేసి, ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా వాగ్దానాలు ఇచ్చి రావద్దు. ఈరోజు మనం రాష్ట్రాన్ని నడిపేది ఉంది, ఆర్థిక క్రమశిక్షణతో నడిపేది ఉందని ఒక ఆలోచన విధానాన్ని ఈరోజు వారు ముందు పెట్టిన ఆలోచన విధానం ఈరోజు కూడా మేము తప్పకుండా దాని గురించి ఆలోచన చేస్తూ రాబోయే కాలంలో ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏంటి, మన ఇంటి వరకే కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని ఒక ఆలోచన చేసిన మహనీయులు పెద్దలు రోషయ్య గారి అనుభవం, వారి ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో మరి పెద్దలు రోషయ్య గారు శాసన మండలి సభ్యులుగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, గవర్నర్గా, ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక పదవులు వారు అడగకుండానే వచ్చినాయి. వారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీతోని పోరాటం చేయకుండానే వచ్చినాయి. దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా మా హైకమాండ్తో విభేదించకుండా, ఆనాడు కానీ వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకమాండ్ చెప్పిన మాటపై నిలబడి గౌరవంగా ఇతరులకు అవకాశం ఇవ్వాలని చెప్పినప్పుడు వారు అదే సంతోషంతో, అదే నిబ్బరంతో మరి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ఇంకోటిని ఆహ్వానించడం జరిగింది. అది పెద్దరికం, అది ఆలోచన విధానం అని ఒక సందర్భంలో మేము చూడటం జరిగింది. అనేక సందర్భాల్లో వారితోని మేము నేర్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఈరోజు మా పరిపాలన యంత్రాంగంలో ఎప్పుడు కూడా మా క్యాబినెట్లో మేము చర్చించుకుంటూ ఉంటాం. బయట కూడా ఎప్పుడైనా మా సోదరులు ఫైనాన్స్ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆర్థిక క్రమశిక్షణ అని మాట్లాడినప్పుడు పెద్దలు రోషయ్య గారి మాట అక్కడ ప్రస్తావనకు రావటం, దానిలో భాగంగానే వారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఒక్కసారో రెండుసార్లు నెమరు చేసుకుంటూ ఈ విధంగా తీసుకెళ్లాలి, రోషయ్య గారు ఉంటే ఈ విధంగా తీసుకెళ్లేవారని ఈరోజు కూడా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేము తీసుకునే నిర్ణయం ముందు వారి ఒకసారో రెండుసార్లు తప్పకుండా తలుచుకుంటామంట. వారి ఆలోచన విధానం, వారి ఆర్థిక పరంగా ఉన్న వారికి అనుభవం, వారి ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నామని మేము తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెద్దలు రోషయ్య గారు అనేక సందర్భాల్లో పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షులు పోయి మళ్ళా తిరిగి అధికార ప్రతినిధి చేయమంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిర్ణయం మేరకు చిన్న స్థాయి పదవైనా మళ్ళా అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ వాయిస్గా నిలబడి కాంగ్రెస్ పార్టీని నిజంగానే బలోపేతం చేయడానికి వారు అహర్నిశ కృషి చేసేవారు. అనేక సందర్భాల్లో మీరు చూశారు, చాలామందికి కూడా అనుభవం. ప్రతిపక్షాలకు సంబంధించి వారి వాగ్దాటితో, వారి చమత్కారాలతో ఆట ఆడుకునేవారు. అనేక సందర్భాల్లో మేము చూస్తుండేవారు. రోషయ్య గారు మాట్లాడతారు, రోషయ్య గారు సభలో ఉన్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వారు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉండే సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. ఏకతాటిపై మొత్తం శాసనసభ నిర్వహణకు సంబంధించి ఏ మంత్రి వచ్చినా రాకున్నా అన్ని పోర్ట్ఫోలియోలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు వారు స్వయాన ఒక సీనియర్ మంత్రిగా ఉండి సమాధానం చెప్పేవారు. ఆదర్శంగా నిలిచిన వ్యక్తిలో పెద్దలు రోషయ్య గారు. ఈరోజు స్వర్గీయులైన మరి రోషయ్య గారి ఆదర్శం చాలా సింపుల్గా ఉండాలని, అది మాకు గొప్ప ఆదర్శం. ఈరోజు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని, అదొక గొప్ప ఆదర్శం. ఈరోజు అందరితో మమేకమై ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్యని పరిష్కారం చేయాలని ఆలోచన చేసే మార్గంలో నడవడం అనేది అదొక గొప్ప ఆదర్శం. రాజకీయ పరంగా వారి వ్యక్తిగతంగా ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడ్డా
వారు నిబ్బరంగా నిలబడి నేనున్నానని మా కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడిన వ్యక్తి పెద్దలు రోషయ్య గారు. వారు లేని లోటు మేమైతే పూర్తి స్థాయిలో లోటుగా భావిస్తాం. ఈరోజు మేము ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఉదాహరణగా నిలబడ్డాం. 16 వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఒక గొప్ప వ్యక్తి. ఎవరు కూడా ఇప్పటివరకు దేశంలో 16 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర రాయాలంటే పుటలు గడుస్తాయి. మా సురేందర్ గారు మరి మా ప్రెస్ మిత్రులు ఒకసారి వారు రచించిన రచించడం జరిగింది, కానీ సంక్షిప్తంగా వారు రచించారు. కానీ అనేక సందర్భాల్లో వారు మాట్లాడిన, వారు ప్రసంగించిన అసెంబ్లీలో కానీ, ఆ రోజు శాసన మండలిలో కానీ, ఈరోజు మళ్ళా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం మా సురేందర్ గారికి గతసారి కూడా చెప్పడం జరిగింది. అది మా లైబ్రరీలో పెట్టడానికి మరి చాలామంది యువ శాసన సభ్యులకు కూడా నిబంధనల విషయంలో ఏ విధంగా నిబంధనలను అధిగమించకుండా ప్రతిపక్షాలను విమర్శ చేయటం ఎలా, ప్రతిపక్షాలను వారు చేసే విమర్శను తిప్పికొట్టడం ఎలా, ఊరికే తిట్టుకోవడం కాదు, ఈరోజు నిబంధనలను అధిగమించకుండా సభను ముందుకు నడపడం ఎలా అని తెలుసుకోవడానికి యువ శాసన సభ్యులు ఇటు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా వారు చేసిన ప్రసంగాలు ద్వారా అనేక విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు కానీ మాలాంటి వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి అన్న శివ సుబ్బారావు గారు, మూర్తి గారు, మరి పెద్దలు కీర్తిశేషులు పూజ్యులు రోషయ్య గారి కుటుంబ సభ్యులు ఈరోజు వారు రాజకీయంలో రాలేదు. రాజకీయంలోకి వస్తే ఈరోజు వారు కూడా మరి ఒక గొప్ప రాజకీయ కుటుంబం పరంగా ఉండే వ్యక్తులుగా వారు ఉండేవారు. వారు వాణిజ్యం వ్యాపారం చేసుకుంటూ ఈరోజు రోషయ్య గారి పేరును నిలబెట్టాలని అనేక సందర్భాల్లో వారు చేసే ప్రతి పనిని కూడా మేము హర్షిస్తూ మా వంతు సహకారాన్ని అందిస్తూ ముందుకెళ్లే ప్రయత్నంలో ఉంటామని వారికి కూడా మనవి చేస్తూ, మరి ఈరోజు మరొకసారి పెద్దలు డాక్టర్ రోషయ్య గారికి వారిని ఆత్మీయంగా మనం అందరం కూడా స్మరించుకుంటూ వారికి నివాళులు పలుకుతూ సెలవు తీసుకుంటామని. జై హింద్. గౌరవ మంత్రి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ శ్రీ శ్రీధర్ బాబు గారు, దైవజ్ఞ శర్మ గారు పెద్దలు, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సాలూరి ఓటి గారు, ఉన్న పెద్దలందరికీ మా నమస్కారం. మాకు ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ జీవన సాఫల్య పురస్కారం అది వాళ్ళు చెప్పగానే మేము అనుకున్నాం మేము అంత డిజర్వ్ చేస్తామా. 32 ఇయర్స్గా పాడుతున్నాం, 32 ఏళ్ళుగా అనుకున్నాక నేను ఒక్కొక్క రోజు ఇవాళ కన్నా రేపు బాగా పాడాలి, ఇంతే మా యొక్క గోల్ అండ్ ఆబ్జెక్టివ్. కానీ పురస్కారాలు ఏ రోజు ఎదురు చూడలేదు. ఇవాళ తానుగా వచ్చినందుకు భగవత్ ప్రసాదంగా అది మేము స్వీకరిస్తున్నాం. గురువు కాబట్టి సుబ్బరాం గారు, టిఆర్ సుబ్రహ్మణ్యం గారు, రాధా జయలక్ష్మి గారు వాళ్ళ దగ్గర ఉన్న విద్యనంతా మా దగ్గర భిక్షగా ఇచ్చినందుకు మేము వాళ్ళ పాడగలుగుతున్న వాళ్ళ ఆశీర్వాదం వల్లే. సో ఇది వాళ్ళకే చెందుతుంది, కానీ మేము ఇంకా ఏం అచీవ్ చేయలేదు. కానీ ఇది చూసి దీని స్ఫూర్తితో మేము ఇంకా ఎంతో జీవితంలో సంగీతపరంగా ఎక్సలెన్స్ అది చేరుకోవాలన్నదే మా యొక్క ఒకే ప్రార్థన. ఇవాళ చాలా సంతోషమైన విషయం, రోసయ్య గారు మేము ఇప్పుడు కీర్తిశేషులు అయ్యాక మాత్రం చూడడం కాదు, తమిళనాడు గవర్నర్గా ఉండేవారు కాబట్టి 2 సార్లు మా కచేరీకి వచ్చారు. ఆయన చేతుల మీదుగా ఒక అవార్డు కూడా మేము తీసుకున్నాం. సో ఆయన ఆశీర్వాదం నిజంగా కూడా మాకు అప్పుడు దొరికింది. అలాగే సాలూరి కోటి గారితో చెప్తున్నాను, వాసురావు గారు మాకు చాలా ఆప్తులు, పరిచయం ఎక్కువ. 91లోనే మేము సాలూరు రాజేశ్వరరావు గారిని కలిసి ఆయన దగ్గర రిహర్సల్స్ చేశాక స్టేజ్ మీద ఆయన హార్మోనియం వాయించారు. మేము ఆయన వాయిస్తే మేము పాడామని చెప్పాలి. సో ఇన్ని బ్లెస్సింగ్స్ మాకు దొరికింది. అదన్నీ అక్యూములేట్ అయ్యి వాళ్ళు దొరికి
వందన సమర్పణ రోషయ్య గారి కుటుంబం తరఫున మౌర్య గారు గౌరవనీయులు పేరెడ్డి గారికి సన్మానించారు. వందన సమర్పణ మౌర్య గారు. సార్ కొంచెం సార్ అందరికీ నమస్కారం అండి. వాళ్ళ రోసయ్య గారి కుటుంబం తరఫున అమ్మ అండి మౌర్య తాతగారు 91వ జన్మదినం సందర్భంగా ఇవాళ వచ్చేసింది మీరందరికీ. శ్రీధర్బాబు గారికి, కేవీ రామచంద్రరావు గారికి, కోటి గారికి, శ్రీనివాస్ గారికి, సుబ్బారావు గారు, హరిప్రియ గారు, షణ్ముఖప్రియ గారు ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా కుటుంబం తరఫున మా కృతజ్ఞతలు. అలాగే విజయ్ కుమార్ గారికి, దాని తర్వాత దయానంద్ గారికి, దాని తర్వాత ఏవిఎం రావు గారికి, బండారు సుబ్బారావు గారికి, మళ్ళీ మల్లికార్జున గారికి, ఉప్పల్ శారద గారికి, పేరెడ్డి గారికి ఇవాళ తాతగారుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలా ఆహ్లాదకరమైన ఈవినింగ్ విత్ మ్యూజిక్ ఆయనకు చాలా ఇష్టం. ఆయనకి రవీంద్ర భారతి అన్నా సాంస్కృతిక కార్యక్రమాలన్నా చాలా ఇష్టం. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ వచ్చి ఆయన గురించి తలుచుకొని ఇలా మంచి కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉందండి. విచ్చేసిన గెస్ట్స్ అందరికీ కూడా కుటుంబం తరఫున మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు తాతగారి పుట్టినరోజుకి కానీ ఆయన్ని స్మరించుకుంటూ జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరూ ఆయన గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈనాటి కార్యక్రమానికి గాంధీ గారు వ్యాఖ్యాత బ్రహ్మ వారి సన్మానించడం కూర్చున్నాం. డైనమిక్ కోసం రైట్ హ్యాండ్ ఆఫ్ రోసయ్య గారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ముక్కటేశ్వరరావు గారు. నెక్స్ట్ శ్రీ దేవతి వెంకటేశ్వర గారు. మహాసభ కోశాధికారి శ్రీ రామసుబ్రహ్మణ్యం గారు. శ్రీమతి ఉప్పల శారద గారు. వందన సమర్పణ రోషయ్య గారి కుటుంబం తరఫున మౌర్య గారు గౌరవనీయులు పేరెడ్డి గారికి సన్మానించారు. వందన సమర్పణ మౌర్య గారు. సార్ కొంచెం సార్ అందరికీ నమస్కారం అండి. వాళ్ళ రోసయ్య గారి కుటుంబం తరఫున అమ్మ అండి మౌర్య తాతగారు 91వ జన్మదినం సందర్భంగా ఇవాళ వచ్చేసింది మీరందరికీ. శ్రీధర్బాబు గారికి, కేవీ రామచంద్రరావు గారికి, కోటి గారికి, శ్రీనివాస్ గారికి, సుబ్బారావు గారు, హరిప్రియ గారు, షణ్ముఖప్రియ గారు
ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా కుటుంబం తరఫున మా కృతజ్ఞతలు. అలాగే విజయ్ కుమార్ గారికి, దాని తర్వాత దయానంద్ గారికి, దాని తర్వాత ఏవిఎం రావు గారికి, బండారు సుబ్బారావు గారికి, మళ్ళీ మల్లికార్జున గారికి, ఉప్పల్ శారద గారికి, పేరెడ్డి గారికి, ఇవాళ తాతగారుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలా ఆహ్లాదకరమైన ఈవినింగ్ విత్ మ్యూజిక్ ఆయనకు చాలా ఇష్టం. ఆయనకి రవీంద్ర భారత్ అన్నా సాంస్కృతిక కార్యక్రమాలన్నా చాలా ఇష్టం. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ వచ్చి ఆయన గురించి తలుచుకొని ఇలా మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందండి. విచ్చేసిన గెస్ట్స్ అందరికీ కూడా కుటుంబం తరఫున మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు తాతగారి పుట్టినరోజుకి కానీ ఆయన్ని స్మరించుకుంటూ జరుపుకోవాలని కోరుకుంటూ, మీ అందరూ ఆయన గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष माहे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय